దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశములలో ఒకదాని మీద మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పెను. అబ్రహాము ఊరు పట్టణంలో ఆయన నివసించేటటువంటి వాడు. వాళ్ళ తండ్రి పేరు తెరహు. వారి వృత్తి ఏమిటి అనంటే విగ్రహాలు అంటే చంద్రదేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు. వాటిని బొమ్మలుగా చేసుకొని వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేటటువంటి వారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడనంటే, చూడండి 12వ అధ్యాయము ఆది కాండము చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వయసు ఎంతంటే 75 సంవత్సరాలు. శారమ్మకి 65 సంవత్సరాలు. చూసారా, అలాంటి వారు బయలుదేరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వారు బయలు వెళ్ళినప్పుడు ప్రియమైనటువంటి వారలారా, మార్గమధ్యములో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చాయి. కరువు వచ్చింది. ఐగుప్తునకు వెళ్ళారు. ఐగుప్తు నుంచి తిరిగి మరలా దేవుడు చూపించే ప్రాంతానికి ప్రయాణమయ్యారు. చూడండి, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వారికి ఫరో ద్వారా ఒక పనికత్తెను, కొంతమంది పనికత్తెలని అబ్రహాముకి ఇచ్చారు. వారిలో ఒకదాని పేరు హాగరు. ఆ హాగరు చూడండి, శారాకు చాలా దినములు బిడ్డలు లేకపోవటను బట్టి, అయ్యా నేనేమో ముసల్దాన్ని, నువ్వు ముసలోడివి అయిపోయావు, ఇక నాకు బిడ్డలు పుట్టరేమో, నాకు ఋతుస్రావము ఆగిపోయినది, అందువలన నా దాసి అయినటువంటి ఈ శారాతో పోయి నాకు పిల్లలు గనియ్యి అనింది. అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి అడగకుండా పని మనిషిని పెళ్లి చేసుకొని ఆమెతో పోయినప్పుడు ఆమెకు ఎవరు కలిగారు? ఇస్మాయేలు కలిగాడు. చూడండి, అప్పుడు దేవుడు కొంతకాలము అబ్రహాముకు తన ప్రత్యక్షతను ఇవ్వలేదు. తర్వాత ఇస్మాయేలు పుట్టిన తర్వాత కుటుంబంలో గొడవలు ప్రారంభమైన తర్వాత దేవుడు అబ్రహాముకు మరలా ప్రత్యక్షమై ఆయనను జ్ఞాపకం చేసుకొని నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పి కుమారుణ్ణి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత అదనమాట ఈ 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా
ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. చూసారా, ఇవన్నీ జరిగిన తర్వాత ఆఖరికి వాగ్దానం చేసినటువంటి కుమారుణ్ణి కూడా ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు అనంటే అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. చూడండి, కింద 2వ వచనంలో ఏమనుంది అనగా, అప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పెను. చూసారా ప్రియమైనటువంటి వారలారా, చూడండి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, అబ్రహాముకు కుమారుడు పుట్టిన తర్వాత అనగా ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును పరీక్షిస్తూ ఉన్నాడు, అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. అబ్రహాము కుమారుడు పుట్టిన తర్వాత అబ్రహాముకు దేవుడి మీద కొద్దిగా ప్రేమ తగ్గింది. ఆ ప్రేమలో కొంత ఎవరి మీదకి ఆ ప్రేమ డైవర్ట్ అయింది? వాగ్దానము చేసిన కుమారుడైన ఇస్సాకు మీదకి ఆ ప్రేమ డైవర్ట్ అయింది. చూసారా, చాలామంది గమనించినట్లయితే తమ బిడ్డలను దేవుడి కంటే అధికంగా ప్రేమిస్తారు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఆయన ప్రేమ దేవుని మీద నుంచి కొద్దిగా మరలి తన కుమారుడితో ఆడుకోవటము, సంతోషపడటము, ప్రేమించటము జరిగింది. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, దేవుడు అబ్రహామును పరిశీలిస్తూ ఉన్నాడు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడా, నేనిచ్చినటువంటి కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా అని పరీక్షిస్తున్నాడు. చూడండి, అందుకనే దేవుడంట ఎప్పుడైనా కానీ ఇచ్చిన తర్వాత పరీక్షిస్తాడంట. ఏంటంట? నీకు ఇస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని ప్రేమిస్తున్న తర్వాత నువ్వు లోకంలో ఉన్నప్పుడు రోగాల్లో ఉండుండొచ్చు, అప్పుల్లో ఉండుండొచ్చు, కష్టాల్లో ఉండుండొచ్చు, నెమ్మది లేకుండా ఉండొచ్చు. కానీ దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి, మనము ఆశీర్వదింపబడటానికే మనం పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డాం? ఆశీర్వదింపబడటానికే పిలువబడ్డాం, కానీ శాపగ్రస్తంగా ఉండటానికి పిలువబడాలి మనం. కానీ అందుకనే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఎన్నేళ్ళకు ఆశీర్వదించాడు? పిలిచిన 25 ఏళ్ళకు ఆహ్వానించాడు. కొంతమంది అయితే 1 వారం వస్తారు, 2 వారాలు వస్తారు, 3వ వారం ఏంది మాకు ఇంకా కార్యం జరగలేదు, ఇక్కడ పని కాలేదు కాబట్టి ఇంకో చోటికి వెళ్తాంలే అనుకుంటారు. అవునా కాదా? ఇక్కడ పని కాలేదు, ఇంకో చోటికి వెళ్దాం అనుకుంటారు. అబ్రహాం చూసారా ఎన్నాళ్ళు వేచి ఉన్నాడు? 25 ఏళ్ళు ఉన్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బయటకు వచ్చి చూడు అబ్రహాము, ఆకాశ నక్షత్రాలను లెక్కించగలిగితే లెక్కించు, నీ సంతానం అంతగా చేస్తానన్నాడు. కింద అవన్నీ ఇసుక నేలలు కాబట్టి ఇసుకను చూపించి, ఈ ఇసుకను లెక్కించగలిగితే లెక్కించు, నీ సంతానము అంత అవుతారన్నాడు. చెప్పి ఎన్నాళ్ళయింది? 25 సంవత్సరాలైంది. ఏది ఒక్క నలుసు కూడా లేదు అనుకున్నాడు. ఆఖరికి ఎడితిరిగి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూడండి, మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలా. 3 విషయాలు మీకు ఈ దినాన చెప్తాను. ఒకటి, అన్నీ ఇచ్చి పరిశోధిస్తాడంట. ఏంటంట? అన్నీ ఇచ్చిన తర్వాత మనల్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. రెండవది, ఎందుకు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడంటేనంట, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరీక్షిస్తాడంట. అర్థమైందా? మొదటేమో ఇస్తాడు, తర్వాత ఇచ్చిన తర్వాత పరీక్షిస్తాడు. మరి రెండోది,
ఎందుకు పరిశోధిస్తాడు అనంటే ఇంకా ఇవ్వటానికి పరిశోధిస్తాడట. మూడోదిగా ఏమనుందంటే మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి ఆయన పరిశోధిస్తాడంట. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది అన్నీ ఇచ్చి పరిశోధిస్తాడు. రెండోది ఇంకా ఎన్నో ఇవ్వడానికి పరిశోధిస్తాడు. మూడోది మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి ఆయన పరిశోధిస్తాడంట. చాలామంది ఏమనుకుంటారంటే నాకు పరీక్షలు ఏమొద్దండి, పరిశోధన ఏమొద్దండి, నేను అనుకున్నట్టుగా జరిగితే చాలు, నాకు నేను ప్రార్థన చెయ్యగానే దేవుడు వెంటనే విని నాకు కార్యం చేస్తే చాలు అని అనుకుంటారు. మరి చదువుకునే పిల్లలు కూడా మరి వారు సంవత్సరం అంతా చదువుతారు. చివరిలో వాళ్ళ టాలెంట్ ఏమిటో తెలుసుకోవటానికి, వాళ్ళ తెలివితేటలు ఏంటో తెలుసుకోవటానికి ఏం చేస్తారు? పరీక్ష పెడతారు. పరీక్ష వద్దండి మా అబ్బాయి మా అమ్మాయి రాత్రంతా చదివేవాళ్ళు, అమ్మమ్మమ్మో పరీక్ష వద్దండి అని అంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? పై క్లాసుకు పంపుద్దా? ఇంటర్మీడియట్కు పంపుద్దా? పంపదు. చూడండి, అందుకని మన జీవితంలో మనము దేవుని పట్ల విశ్వాసము ఉన్నదో లేదో, లేకపోతే మన బిడ్డల మీద ఉన్నదా, లోకంలో మనము ఇంకే దేన్నైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామా అని పరీక్షించటానికి దేవుడు పరిశోధిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే యోబు కూడా ఒకసారి చూడండి. యోబు గ్రంథంలోనికి మనం వస్తే కీర్తనలకు ముందుంటుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనమును చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఇక్కడ అబ్రహామును దేవుడు పరీక్ష కోసం సాతానుకు అప్పచెప్పాడు. చూసారా, అబ్రహామును పరీక్ష కోసం సాతానుకు అప్పచెప్పాడు దేవుడే. నా సేవకుడైన యోబును చూసావా, ఎలాంటి నీతిపరుడో యథార్థపరుడో అని సాతానుతో అంటే, సాతానుగాడేమన్నాడు? ఆయన ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయనకు చక్కటి సంతానం 10 మందినిచ్చావు, భార్యనిచ్చావు, వేల కొలది గాడిదలనిచ్చావు, ఒంటెలనిచ్చావు, గొర్రె మేకలనిచ్చావు, ఆస్తి ఐశ్వర్యములనిచ్చావు, పనివారినిచ్చావు. అవన్నీ ఇచ్చినప్పుడు ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనంటే దేవుడేమన్నాడు? అయితే అతని ప్రాణమును మాత్రం తీయమాక, అతనికి కలిగిన వాటన్నిటి మీద నీకు అధికారం ఇస్తా ఉన్నాను, వెళ్ళు అని అన్నాడు. సరే, దేవుడు ఇచ్చి పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, అబ్రహాము ఈ యోబు ఏమన్నా భక్తి లేనటువంటి వాడా? లేదు. అనుదినము తన బిడ్డల కొరకు అరుణోదయమున ఉదయాన్నే లేచి తన బిడ్డలేమన్నా పాపం చేశారేమో, తప్పు చేశారేమో, దేవునికి విరోధంగా మాట్లాడారేమో అని నిత్యము వారి నిమిత్తము బలులు అర్పించేటటువంటి వాడు. అంత భక్తిపరుడు యోబు. చూడండి, మరి యోబుకు పరీక్ష ఎదురైనది. సాతానుతో దేవుడు సవాల్ చేశాడు. నా బిడ్డ భక్తి ఎలాంటిదో అని సాతానుతో సవాల్ చేశాడు. చూడండి ప్రియమైనటువంటి వారలారా, సాతాను వెళ్ళి 7 కుమారులను 3 కుమార్తెలను చంపేసింది. అలాగే తనకున్నటువంటి మరి పంటనంతటిని శత్రువులు వచ్చి తగలబెట్టేశారు. తనకున్నటువంటి గాడిదలు, ఒంటెలు, గొర్రెలు, సమస్త పశువులను శత్రువులు ఎత్తుకొని పోయారు. చూడండి, ఒక్క దినముననే ఇవన్నీ కీడు సంభవించినాయి. చూడండి ప్రియమైనటువంటి వారలారా, మరలా చూసావా, అయినా కానీ యోబు ఏమనన్నాడు? నోటి మాటతోనైనను పాపం చేయలేదంట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అని చెప్పాడట. చూడండి,
భార్య అయితే వచ్చి అంటుంది, ఏమయ్యా నీవు ఏం చేస్తా ఉన్నావు ఒకసారి చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే భార్య ఏమంటుంది అని అంటే, భార్య వచ్చి 2వ అధ్యాయంలో ఏమంటుంది చూడండి. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు యోబు ఏమంటా ఉన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమను అందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, యోబును ఆశీర్వదించాడు. యోబు వంటి ధనికుడు, ఆస్తిపరుడు, పిల్లలు కలిగినటువంటి వాడు, పశువులు కలిగిన వాడు, అంత ఆస్తి కలిగి ఉన్నప్పటికీ కూడా చూడండి, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అవి తీసేసిన తర్వాత కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే దేవుడంట మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయనను వేడుకొనినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఇస్తాడు, మనకిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కానీ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడంట, పరిశోధిస్తాడంట. చూడండి ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే రెండవదిగా ఇంకా చూడండి, ఎందుకు పరిశోధిస్తాడని చెప్పుకున్నాం, ఇంకా ఎన్నో ఇవ్వటానికి ఆయన మనల్ని పరీక్షిస్తాడంట. చూడండి, మనము గమనించినట్లయితే అబ్రహామును ఆయన పరీక్షించినప్పుడు, అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని మోరియా పర్వతము దేశమునకు వెళ్ళి ఆ పర్వతములలో ఉన్న ఒక పర్వతం మీద బలిపీఠము కట్టి, బలిపీఠం మీద తన కుమారుణ్ణి చేతులు కాళ్ళు కట్టి కత్తి ఎత్తి ఆ బిడ్డను బలి ఇచ్చే సమయంలో చూడండి, దేవుడి దూత మాట్లాడుతూ, యెహోవా దూత మాట్లాడుతూ, అబ్రహామా చూడండి అక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనం చూడండి, 22:11. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, అబ్రహామును పరీక్షించిన తర్వాత, పరిశోధించిన తర్వాత చూడండి, అబ్రహాము ఆయన పెట్టినటువంటి పరీక్షలో నెగ్గాడు. చూసారా, ఏంటి లేక ఇచ్చి నా కొడుకుని అడుగుతా ఉన్నావా, నీకే నా బిడ్డే కనపడ్డా అని అన్నాడా? అనలేదు. ప్రియమైనటువంటి వారలారా, ఆ బిడ్డ విషయమై దేవుడిచ్చిన వాగ్దానం ఉన్నది. ఆ బిడ్డ ద్వారా ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె సంతానం అవుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి 100 ఏళ్ల వయసులో బిడ్డనిచ్చాడు. ఒకవేళ బలి ఇచ్చినా మరలా బ్రతికించలేడా అన్న విశ్వాసము అబ్రహాములో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అబ్రహాము తన పరీక్షలో నెగ్గాడు. పరీక్షలో నెగ్గిన తర్వాత చూడండి, 24వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనమును చూడండి. 1వ వచనాన్ని చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూసారా, పరీక్ష నెగ్గిన తర్వాత చూడండి, ఒక విషయంలోనే, బిడ్డల విషయంలోనేనా, అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. చూడండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో మనకు పరీక్ష రావాలి. పరీక్ష వస్తేనే నువ్వు విశ్వాసివో కాదో లోకానికి తెలుస్తుంది. రోగం రాగానే
ఆ కష్టం రాగానే దేవుడు అంతకుముందు కష్టం నుంచి ఇడిపించాడు, ఇబ్బంది నుంచి ఇడిపించాడు, రోగం నుంచి ఇడిపించాడు. ఒకవేళ ఇప్పుడు పరీక్ష కోసం ఒకవేళ దేవుడు అనుమతించాడు అనుకోండి, దేవుడు చేయకపోతే ఏం దేవుడు అని అనేటటువంటి వారు ఉంటారు. దావీదు ఒక మాట అంటాడు, 139వ కీర్తనలోనికి రండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూసారా ఏమన్నాడు? ఎలా తెలుసుకున్నాడంట? పరిశోధించి తెలుసుకున్నాడంట. ప్రియమైనటువంటి వారులారా, నీవు నేనేమిటో దేవునికి తెలుసు. మనము కూర్చుండుట, లేచుట, పరుండుట, మన నడక, మన పడక, మన మాట, మనకు ఆలోచన పుట్టకముందే దేవుడు మన యొక్క సమస్తాన్ని ఎరిగినటువంటి వాడంట. అందుకనే దావీదేమన్నాడు? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పరీక్షించడానికి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా శోధించడంట. శోధించేవాడెవడు? అపవాది. ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదని యాకోబు పత్రికలో రాయబడింది. చూడండి, దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, కానీ శోధించడు ఆయన. సాతాను ఏం చేస్తాడు? నీ కన్నుకు ఏది ఇష్టమో, నువ్వు గత కాలంలో ఏం చేసావో, తాగుతున్నావు అనుకో, తాగి మానేసి మందిరానికి వెళ్తా ఉన్నావు అనుకో, నువ్వు మరలా సాతాను ఏం చేస్తాడు? తాగుబోతులను మరలా నీ వద్దకు పంపుతూ ఉంటాడు. నా దగ్గర ఒకడు ఉండేవాడు, అంకబాబు అని పనిచేసేవాడు నా దగ్గర కొరియర్లో. వాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత లోతుగా పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఒకానొక టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వస్తే వాడు గద్దలగుంట చాకలోళ్ళ పిల్లోడు. వాడు ఏం చేశాడంటే వాడింటికి ఈ రాజకీయ నాయకులు వచ్చి, ఒరే అంకబాబు, ఈ యొక్క మందు కేసులన్నీ మీ ఇంట్లో పెట్టుకోరా, ఆ రోజు ఎన్నికల రోజు పంచుదాము అని అంటే, మొదట ఏమన్నాడంట? వద్దు అన్నాడంట. వద్దు నేను అట్టంటోడిని కాదు, ఇప్పుడు వద్దు అన్నాడంట. వద్దు అనగానే మరలా బతిలాడారంట. సరే పెట్టుకోండి అన్నాడంట. ఇక వాడికి అవి చూడంగానే నాలుక పీకుతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు శోధించడు. వాడికి ఎవరు శోధన పెట్టింది? సాతాను. వాడి బలహీనత ఏమిటో సాతానుకు తెలుసు. చూడండి, అక్కడ నువ్వు నిలబడాలా. చూడండి, వాడు నిలబడలా. ఇక వరుస పెట్టడం మొదలుపెట్టాడు. ఉదయం తాగుతున్నాడు, మధ్యాహ్నం తాగుతున్నాడు, రాత్రి తాగుతున్నాడు, పొద్దున్నే లేచి ఈ లోపు 2 కేసులు అయిపోయినాయి. ఇంక ఎక్కడ ఉంటుంది ప్రార్థన? ఏంట్రా వీడు కనపట్టలేదని పోతే తూగుతూ ఉన్నాడు ఇంటికి పోగానే. ఏందిరా మరలా ఎప్పుడు తాగుతున్నావు అని అంటే, తాగుతున్నా అని అంటున్నాడు. చూసారా ప్రియమైనటువంటి వారులారా, చూడండి, నీ యొక్క భక్తి జీవితము తెలియాలి అనంటే, నీ ప్రార్థనా జీవితము తెలియాలంటే, దేవుని యందు నీ విశ్వాసము బయలుపడాలంటే నువ్వు పరిశోధింపబడాలా, పరీక్షింపబడాలా. చూడండి, సాతాను వాళ్ళను తొందర పెట్టి నీ ఇంట్లో అవి పెట్టేటట్లుగా చేశాడు. కానీ నువ్వేం చేయాలా? వద్దని కరాఖండిగా చెప్పాలా. ఎందుకంటే శోధనకు అపవాదికి చోటీయకుడి. అపవాది వాడు అదేందది? అపవాదే కదా. తాగుడంటే అపవాదే కదా. దానికి ఏం చేయాలి? మన ఇంట్లో, మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మంచి విషయాలలో, చూడండి, సాతానుడు చెడు విషయాలలో వాడు ఇది చేసినప్పటికీ మనము ఆ శోధనను జయించే వారిగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం యాకోబులో ఉంటుంది, అపవాదికి చోటీయకుడి. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. దేవుడు అబ్రహామును పరీక్షించిన తర్వాత అన్ని విషయాలలో దేవుడు ఏం చేశాడంట? అబ్రహామును ఆశీర్వదించాడంట. ప్రియమైనటువంటి వారులారా, దావీదు వలె మనం కూడా ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలయ్యా, నాలో ఏమైనా దోషం ఉన్నదా, నాలో ఏదైనా పాపం ఉన్నదా, నన్ను పరీక్షించవా, నన్ను పరిశోధించవా, నన్ను పరిశీలించవా. చూడండి, నీవు యథార్థంగా ఉండేటటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో నీవు ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తావు.
చూడండి, అలాగే ఒకవేళ నీవు యథార్థంగా లేకపోతే నువ్వేం చేస్తావు? నీ తప్పులను కప్పిపెట్టేవారిగా ఉంటావు. నీ పాపములను, నీ అతిక్రమములను, నీ దోషములను నీవు కప్పిపెట్టుకునేటటువంటి వ్యక్తివిగా ఉంటావు. చూడండి, చేసి కూడా ఏం చేస్తారు? నేను చేయలేదని చెప్పేస్తారు. చూడండి, నీ విశ్వాసములో నువ్వు నెగ్గినట్ట, నీ పరీక్షలో నీవు నెగ్గినట్ట, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నీవు నెగ్గినట్ట. అమ్మా, లేక పిల్లోడిని ఇచ్చి మరలా పిల్లోడిని నాకు ఇచ్చేయమంటే ఏ తల్లి కడుపైనా, ఏ తండ్రి కడుపైనా నెమ్మదిగా ఉంటుందా? కడుపు తరుక్కుపోయింది, గుండె కోసినట్టు ఉంటుంది. కానీ అబ్రహాము చూడండి, దేవుడు అసాధ్యమైనది నా జీవితంలో సుసాధ్యం చేశాడు. చూడండి, నా భార్యకు ఆ ఋతుస్రావం ఆగిపోయి ఆమె గర్భసంచి ఎండిపోయింది కదా. స్త్రీలకి ముట్లు 45 సంవత్సరాలకు ఆగిపోతాయి. ఆమెకు ఆగిపోయి సుమారు ఎన్నాళ్ళు? 45 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? 45 సంవత్సరాలు ఆగిపోయాయి ఆమెకి. చూడండి, అంటే ఎండిపోయిందన్నమాట గర్భసంచి. ఎండిన దాంట్లో నుంచి ఆయన ఏం చేశాడు? మరలా చిగురు పుట్టించాడు, నవ్వును పుట్టించాడు. చూడండి, ఇలాంటి వయసులోనా నా యజమానుడితో నాకు సుఖం కలిగేదని దేవుడు చెప్తుంటే నవ్విందాము. దేవుడు చెప్తుంటే నవ్వింది. నవ్వుతుంది నీ భార్య అని అంటే నేను నవ్వలేదని అబద్ధం ఆడుతా ఉంది. చూడండి, ప్రియమైనటువంటి వారులారా, మనము గమనించినట్లయితే ఈ యొక్క ఇస్సాకును ఇవ్వటానికి ఎండిపోయిన దానిలో నుంచి చిగురు పుట్టించినటువంటి దేవుడు మరలా నా కుమారుని ఒకవేళ బలి అర్పించినప్పటికీ కూడా తిరిగి నాకు ఇవ్వగలడు అనేటటువంటి విశ్వాసము అబ్రహాములో ఉంది. ఎందుకయ్యాడు ఆయన విశ్వాసులకు తండ్రి? ఎందుకయ్యాడు విశ్వాసులకు తండ్రి? చూసారా, నా దేవుడు జీవము కలిగించినటువంటి దేవుడు ఎండిపోయిన నా భార్య గర్భమును చూడండి మరలా తిరిగి ఆమెకు జీవము కలిగించినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకనే ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వాటి మీద దృష్టి పెట్టకుండా ఇచ్చేటటువంటి దేవుని మీద దృష్టి పెట్టాలి. ప్రియమైనటువంటి వారులారా, చాలామంది ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన ఆశీర్వాదాల మీద మనసు పెట్టుకుంటున్నారు, ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టుకోవట్లా. అందుకనే దేవుడు యేసు ప్రభు వారు కొత్త నిబంధనలు ఏమన్నాడు? నాకంటే అధికముగా తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, బిడ్డలనైనను నాకంటే అధికంగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అదేంటండి అలా చెప్తాడు? తల్లిని ప్రేమించొద్దంటాడా? తండ్రిని ప్రేమించొద్దంటాడా? బిడ్డలను ప్రేమించొద్దంటాడా? అంటే ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదు? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ భర్తను నువ్వు ప్రేమిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే నిన్ను కన్న తల్లిదండ్రులను ప్రేమిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ కడుపున పుట్టిన బిడ్డలను నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. అలా కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టి వీళ్ళను ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. దేవుని యొక్క కాపుదల నీకు ఉండదు. చూడండి, కొంతమంది అయ్యో దేవుడిచ్చినటువంటి బిడ్డ కదా, దేవుని కొరకు పెంచాలి. అందుకే కదా 127 కీర్తనలు ఉంటుంది, కుమారులు యెహోవా ఇచ్చు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. చూడండి, ఎవరిచ్చిందంట? దేవుడిచ్చినటువంటి బహుమానం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకళ్ళే, పిల్లలను అధికంగా ప్రేమించమాకండి. ఎలా ప్రేమించాలా? ప్రేమించడం అంటే ఏంది? సెల్ ఫోన్ ఇయటమా? ఏడవకుండా అమ్మా అదే ఏడవంగానే తీసిపోయి కొనిపెట్టడమా? ఇప్పుడు ఐస్ క్రీము అనుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు కొనిస్తావా లేదా అని వీడు ఏడుస్తుంటాడు. అది చలికాలం అనుకో, అరే వద్దురా జలుబు చేస్తుంది అని చెప్పాలి. జలుబు చేస్తే ఇప్పుడు 10 రూపాయలు మన దగ్గర లేక కాదు, 20 రూపాయలు మన దగ్గర లేక కాదు, తర్వాత అది తిని వాడు పడే బాధ మనము చూడలేం. అందుకని మనం ప్రేమించే వాళ్ళమైతే ఏం చేస్తాము? వాళ్ళకు కొనివ్వం. కొంతమంది ఏమంటారు, ఏం తల్లి వాళ్ళ కోసం కాదా మనం బతికేది అని అంటే, ఇప్పుడు
5వ తరగతి చదివాడు వచ్చి 500 నోట్ ఇటీ అని అంటే ఇస్తామా? వాడి కెపాసిటీ ఏంది? 10 రూపాయలు వాడి కెపాసిటీ, 20 రూపాయలు మా అంటే 20 రూపాయలు, 50 రూపాయలు. 500 ఇవ్వమంటే మాటికి వచ్చి 500 ఇవ్వమంటున్నాడని ఇస్తామా? ఇస్తే ఏమైపోయింది? చెడిపోతాడు, గాలి గంగాధర తిలక్ అయిపోతాడు. అంతే కదా ప్రియమైనటువంటి వారలారా. చూడండి, మనము గమనించినట్లయితే ప్రేమ అంటే ఏంటి? పుట్టినరోజు ఒక మంచి చొక్కా ప్యాంటు తీసుకురావటమే ప్రేమ అనుకుంటున్నారా? ఉంగరం తీసుకురావటమే. అప్పు చేసి తెస్తారు అవ్వా తాతలు, క్రమశిక్షణ నేర్పరు, కొడితే ఊరుకోరు. మన మా సంఘంలో ఒక ఆమె ఎదురు తిరిగింది నాకు. ఎదురు తిరగటం అంటే డైరెక్ట్గా కాదు, నన్ను అనలేక ఏరే వాళ్ళని అనేసింది. అల్లరి చేస్తుంటే వారించాను. వారించినందుకు లేక పుట్టాడు, ప్రార్థన చేస్తే లేక పుట్టాడు. చూడండి ఆమె ఏం చేసిందని అంటే, మా పిల్లోడిని అందరు కదిలిస్తూ ఉంటారు, నువ్వేమో మా పిల్లోడి మీద కోపపడుతుంటావు అని అన్నాను. అందుకని మనం ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు. చూడండి ప్రేమ ఏం ప్రేమ? పిచ్చి ప్రేమ. అరే దేవుని సేవకులు ఏం చేస్తారు? క్రమశిక్షణ. నేను నా చర్చికి వచ్చేవాడు వాడు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వస్తున్నాడా, పిర్రల దగ్గర చించుకుంటున్నాడా, తొడల దగ్గర చించుకుంటున్నాడా, పై గుండి పెట్టి వస్తున్నాడా లేదా అన్నీ గమనిస్తుంటా. దానికి అంగీకారం అయితేనే నా దగ్గరికి రావాలా. పాస్టర్లు ఉండేది దేనికి? పాస్టర్లు క్రమశిక్షణ నేర్పడానికి, దేవుని వాక్యాన్ని నేర్పడానికి. నీ ఇష్టం వచ్చినట్టు కాదు. ఒక ఆమెకి వయసు వస్తున్నటువంటి పిల్లకి ఇంటర్మీడియట్ వస్తే సంకలు కనపడేటట్టు చేసుకొని వస్తే ఏంటమ్మా అని అంటేనంటే ఒక స్థలంలో అట్లా వేసుకోకూడదామంటే ఈ పాస్టర్ దీని గురించి ఎందుకు, ఏదో వాక్యం చెప్పొచ్చు కదా, వయసులో వేసుకోకుండా ఎప్పుడు వేసుకుంటారని చర్చ ఆగిపోయారు. ఆగిపోతే ఏమైపోయింది? ఎవరు నీ బిడ్డ నీ వయస్సు వచ్చినటువంటి బిడ్డ సౌందర్యము చూడకుండా అబ్బాయిలు వెంటబడకుండా ఉండటానికే కదా హెచ్చరించేది. గుట్టు మట్టు అనేటటువంటిది ఉండాలి కదా. ప్రియమైనటువంటి వారిలో చూడండి, కొంతమందికి ఎలా ఉంటాయంటే వయసులో వాళ్ళు వేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళకున్న కోరికలు వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. నువ్వు తల్లివేనా, ఆత్మీయురాలువేనా? లోకస్తులంటే చేస్తూ ఉన్నారు. లోకస్తులు చేసినట్టుగా నువ్వెలా చేస్తావు? వాడు ఎలా క్రాప్ వేసుకుంటున్నాడో చూస్తున్నావా? పైనేమో తాటికాయ జుట్టు, ఇక్కడేమో సీకేసినటువంటి తాటికాయ పైన, అంతే. ఎట్లా కొరుకుతారు? మొత్తం తీసేసేస్తారు. నేను చెప్తూ ఉంటాను, ఒరే ఆ బీహార్ వాళ్ళలాగా ఉంటారా, పాన్ పరాకులు తిరిగేవా తినేవాళ్ళలాగా. అంతేగా వాళ్ళు చినిగిపోయిన ప్యాంట్లు రేట్లు ఎక్కువ, మీకు తెలుసా? పూర్వం ఎవరన్నా చినిగి వస్తే పాపం పేదోళ్ళు కామాలా అని చిన్నప్పుడు మా సార్ ఉండేవాడు డేవిడ్ గారు. ఆయన ఎవరన్నా చినిగిపోయినవి వస్తే ముందు ఆయన దేవుని ఎరిగిన వాడు గనక ఆయన ఏం చేసేవాడంటే బట్టల షాప్కి వెళ్ళి ఆ బిడ్డలకు బట్టలు తీసి ఇచ్చేవాడు. ఇప్పుడు చినిగిపోవటం ఏంటి? ఫ్యాషను. ఎవరు కొనిస్తున్నారు? తల్లిదండ్రులే కొనిస్తున్నారు. ప్రియమైనటువంటి వారులరా చూడండి, ఏ ప్రేమ ఉండాలి? వికృతమైన వాటిని సమర్థించేటటువంటి తల్లిదండ్రులుగా ఉండాలా? వికృతమైనటువంటి వాటిని సమర్థించేటటువంటి వారిగా ఉండాలా? వాళ్ళ పిల్లల్ని ఏదైనా అంటే ఊరుకోరు. దేనికోసం చెప్తారు? ఒక ఆమె శెట్టిగారు వాళ్ళ అన్న మాతో పాటు చర్చికి వచ్చేవాడు. ఆ అమ్మాయి కనపడి, ఏమండి వీడు ఫెయిల్ అయ్యాడు, కొద్దిగా ప్రార్థన చేయండి అన్నాడు. అదేమిట్రా, ఎందుకు ఫెయిల్ అయ్యావు, మొత్తం ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే, ఏమనమాకండి మా అబ్బాయిని, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడు అంటుంది. మళ్ళీ ఏందమ్మా ఇప్పుడే కదా ప్రార్థన చేయమన్నావు అని అంటే, అమ్మో వాడు ఏమైనా చేసుకుంటే ఒక్కగానొక్క కొడుకండి, ఏమట్టోడు ఉంటే బతుకుతే సస్తేమి. ఏం ప్రేమ అనేది? చదవనటువంటి ప్రేమ, బాగుపడనటువంటి ప్రేమ, ఎలా ఉన్నా పర్వాలేదు వాడు కళ్ళ ముందుంటే చాలనే ప్రేమ. లేదు ప్రియమైనటువంటి వారలారా, వాడిలో చెడు ప్రవర్తన కనపడితే నువ్వు ప్రార్థన చేయాలి, వాడిని వారించాలి. దేవుని సేవకులు పైన గుండి పెట్టుకోరా అని అంటే, ఆ గుండి గురించి మా అబ్బాయి గురించి ఎందుకు అని అంటే మనం ఏం చేస్తాం? ఏం బాడీ బిల్డర్వా ఏమి నువ్వు? నీ బాడీ చూపించుకోవటానికి చర్చికి వచ్చే దేనికి? కండలు చూపించుకోవటానికా, బాడీ చూపించుకోవటానికా? చూడండి ప్రియమైనటువంటి వారల అధికమైనటువంటి ప్రేమ. అబ్రహాముకు లేక పుడితే చూడండి అబ్రహాం ప్రేమ కొడుకు మీదకి మళ్ళింది.
కొడుకు మీదకి మళ్ళితే నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు మొరియా దేశమునకు వచ్చి అక్కడ బలి అర్పించు అనంటే చిత్తం ప్రభువా అన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, చిత్తం ప్రభువా. చూడండి ప్రియమైనటువంటి వారలరా, మనము బెత్తం వాడేటటువంటి తల్లిదండ్రులుగా ఉండాలంట. మనము బండకేసి బాధేవ తల్లిదండ్రులు. బండ అంటే ఎవరో తెలుసా? ఎవరండి? యేసుక్రీస్తు అనే బండకేసి మన పిల్లలను బాధాలంట. అర్థమైందా? బాధటం అంటే కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టడం కాదు, ఆ బాధటం కాదు. యేసుక్రీస్తు అనేటటువంటి బండకేసి బాధాలి మనము. ఆయన వాక్యముతో వారిని తర్ఫీదు ఇవ్వాలి. అంతేగాని ఏం చేసినా పిచ్చి వేషాలు వేసినా ప్రేమ ప్రేమ అంటే అది ప్రేమ కాదమ్మా. వాడు కావలసినవన్నీ నువ్వు ఇస్తూ ఉన్నావు. చూడండి, కొంతమంది పుట్టినరోజు అంటే అప్పు చేసైనా కానీ బట్టలు తీసిస్తారు, అప్పు చేసైనా కానీ ఉంగరం తెచ్చిస్తారు, చైన్ తెచ్చిస్తారు, బ్రాస్లెట్ తెచ్చిస్తారు, ఏదేదో కావాలంటారు, అన్నీ తెచ్చిస్తారు. మరి ఆ బహుమానాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడి కొరకు నువ్వు సిద్ధపరుస్తూ ఉన్నావా? ఎవరికి ఇస్తూ ఉన్నావు? దెయ్యానికి ఇస్తూ ఉన్నావు. తీసుకెళ్ళి నీ బిడ్డని. దేవుడిచ్చినటువంటి బహుమానమును దేవునికి ఇవ్వాలి. ఈ దినాల్లో ఎందుకండి పిల్లలు యవ్వన వయసు వచ్చినా మాట వినట్లేదు? ఎందుకు మాట వినట్లేదు? నువ్వు దేవుని మాటలు ఆ బిడ్డకు నీవు చూడండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. మందిరానికి నడిపించాలా? ఎక్కడన్నా చెడు స్నేహితులతో కూర్చున్నప్పుడు అయ్యా నువ్వు ఇలా ఇక్కడ కూర్చోకూడదు, రారా మందిరానికి వెళ్దాం, తిడతాడు, ఏదన్నా అంటాడు, అయినా కానీ కూర్చోబెట్టుకొని చెప్పాలి, వాక్యం చెప్పాలి, దేవుని మందిరానికి నడిపించాలి, పిల్లలను దేవుని వాక్యముతో పెంచాలి. బాగా పెంచుతూ ప్రేమిస్తున్నటువంటి అబ్రహామునే నీ బిడ్డను నాకు ఇచ్చేయనంటే నీ చిత్తం ప్రభువా అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో పెట్టబడినటువంటి బిడ్డలు, దేవుని చేతిలో పెట్టబడిన బిడ్డలు వారు ఆశీర్వదింపబడిన వారుగానే ఉంటారు కానీ, వారు దీవింపబడిన వారిగానే ఉంటారు కానీ వారెన్నడూ వారి బిడ్డలను కోల్పోరు. చూడండి, బలిపీఠం మీద కాళ్ళు చేతులు కొడుకు అడుగుతున్నాడు, నాయన బలిపీఠం ఉంది, కట్టెలుంది, నిప్పుంది, గొర్రెది, బలి అర్పించడానికి గొర్రెదంటే తండ్రి హృదయము ఎలా ఉంటుందమ్మా? నువ్వేరా నిన్నే ఇవ్వమన్నాడు దేవుడు అన్నాడా? యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే పర్వతం మీద యెహోవా చూచుకొనును అని సమాధానం చెప్పాడు. మరి కట్టేస్తుంటే నన్నెందుకు నాయన కట్టేస్తున్నావు అన్నాడా ఇస్సాకు? కాళ్ళు చేతులు కట్టేస్తుంటే నన్నెందుకు కట్టేస్తున్నావు నాయన అన్నాడా? మౌనంగా ఉన్నాడు. అంటే ఏం నేర్పించాడు? కుమారుడిని ప్రేమించినప్పటికీ భక్తి నేర్పించాడు. యెహోవా యందు భయభక్తులు ఎట్టిదో బిడ్డకు తెలియజేశాడు. ప్రియమైనటువంటి వారలారా, అందుకనే తండ్రి కాళ్ళు చేతులు కట్టేస్తున్నా, కత్తి పైకెత్తుతున్నా ఆ బిడ్డ ఏడవలేదు. అలాగే ఎందుకు నాయనా ఇలా చేస్తున్నావు, నీ ఒక్కగానొక్క బిడ్డను కదా అనలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. దేవుడు మొదట నిన్ను ఆశీర్వదించి నిన్ను పరిశోధిస్తాడు. రెండోది, ఇంకా నిన్ను ఎక్కువగా ఆశీర్వదించడానికి మరెక్కువగా ఆశీర్వదించడానికి నిన్ను ఆయన పరిశోధిస్తాడు. చూడండి, అలాగే మనము గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, మూడు మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి పరిశోధిస్తాడంట. దేనికంట? మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి ఆయన పరిశోధిస్తాడంట. మొదటి పేతురు 1 అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. మొదటి పేతురు 1 అధ్యాయము ఒక్కసారి చూడండి, 7వ వచనం, 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా, మనకు వచ్చేటటువంటి శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, శోధనల ద్వారా మనం ఏమవుతామంట? మన యొక్క ఆత్మీయత ఇంకా పెరుగుద్దంట. చూడండి, అన్నీ ప్రభు వచ్చే దినాల్లో అన్నీ నీ మంచం దగ్గరికే వస్తున్నాయి అనుకో,
అన్నీ కోరుకునేవన్నీ జరుగుతున్నాయి అనుకో, నీకు ప్రార్థన వస్తుందా? ఏ కష్టం, ఏ వ్యాధి లేకుండా, ఏ బాధ లేకుండా, దేవుడి మీద అవసరత లేకుండా, నువ్వు కోరుకున్నట్టు బెడ్ దిగకుండా. జపాన్లో ఒక బటన్ నొక్కంగానే ఒక రోబో వచ్చి ఏం దోముద్ది? పళ్ళు దోముద్ది. ఇంకో బటన్ నొక్కంగానే వాడు ఎక్కడికి వెళ్ళి పడతాడు? స్విమ్మింగ్ పూల్లో పడతాడు. ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయంగానే అక్కడ ఒక బటన్ నొక్కితే డ్రెస్సింగ్ రూమ్లో పడతాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఇంకొక బటన్ నొక్కితే రోబో వచ్చి బట్టలు వేసేస్తాడు. ఇట్లాంటి సుఖమైన జీవితం ఉంటే వాడికి ఇంక దేవుడితో ఏమవసరం ఉంటుంది? సరే, అది ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు ఆ సుఖమైన జీవితం. మరి లోకం విడిచిన తర్వాత అసలైన జీవితం ఉంది కదా, నరకం నుండి తప్పించుకోవాలి కదా, పరలోకం వెళ్ళాలి కదా, నిత్య జీవములో యుగ యుగాలు ఉండాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే మనకు దేవుడు అవసరం ఉంది కదా. చూడండి, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మరణమొచ్చునని లోక సామెత ఉన్నది. మనిషికి ధనం ఇచ్చిందనుకో మదమెచ్చుద్ది, మదమెచ్చితే ఏమైద్ది? మరణం వచ్చుద్ది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకని ఈ కడవరి దినాల్లో చూడండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? అందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. ఎంతకాలం దుఃఖం కలుగుతున్నదంట? కొంతకాలమే. మనం ఈ లోకంలో ఉండేది కొంతకాలమే. ఈ కొంతకాలము బంధువుల నుంచో, ఇంటి పక్కోళ్ళ నుంచో, భర్త నుంచో, భార్య నుంచో, పిల్లల నుంచో, ఇంకో దాని నుంచో మనకు ఏమి ఏర్పడతాయి? కొన్ని శోధనలు ఏర్పడతాయి, కష్టం ఏర్పడుతుంది, కొంతకాలమే దుఃఖము. ఆ తర్వాత చూడండి, ఇంకా కింద 7వ వచనంలో ఏమంటున్నాడు? కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది, నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల వలన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైనటువంటి వారులారా, మీరు బంగారం కొంటారు, కొంతకాలం ధరిస్తారు. దానికి మీ శరీరంలో నుండి స్వేద బిందువులలో నుంచి వచ్చేటటువంటి చెమట ద్వారా దాని యొక్క కొన్నప్పుడు దాని యొక్క మెరుగు తర్వాత కనపడుతుందా? ఎందుకు కనపడదు? ఈ మట్టి శరీరం ఇది. అలాగే లోకంలో దుమ్ము పడుతూ ఉంటుంది. తర్వాత దాన్ని ఏం చేస్తారు? మార్చైనా కొనుక్కుంటారు, కంసాలోడి దగ్గరికైనా తీసుకొని వెళ్ళి దాన్ని మెరుగు పెట్టిస్తారు. చూడండి, అలాగే చూడండి, మెరుగు ఎలా పెడతాడు? దాంట్లో వేసి అగ్నితో వాడు దాన్ని కాలుస్తూ ఉంటాడు. కాల్చినందువల్ల పైన ఉన్నటువంటి మస్టు తొలగిపోయింది. ఏం తొలగిపోయింది? మస్టు తొలగిపోయింది. చూడండి, అలాగే మనకు కలిగేటటువంటి శ్రమల ద్వారా మన విశ్వాస జీవితానికి పట్టిన మస్టు తొలగిపోయింది. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి చూడండి మనము ఆశ్రయిస్తాం. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. బలహీన సమయంలో నీ బలము నాకు సహాయం చేస్తుంది అని అంటాడు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, దేవుని మీద ఆధారపడటం ముఖ్యమా, లేకపోతే మన మీద మనము ఆధారపడితే మంచిదా? ఏది మంచిది? దేవుని మీద ఆధారపడాలి. అందుకే చూడండి, దేవుడు వచ్చినప్పుడు ఆయన మహిమలో మనం పాలుపంపులు పొందాలంటే యేసు ప్రభు 2వ రాకడలో రాబోతా ఉన్నాడు. మనము ఎత్తబడాలంటే ఒకవేళ ముందే మరణమైనా దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనంటే మనకు చూడండి, ఈ శుద్ధ సువర్ణముగా శ్రమల ద్వారా, నిప్పు ద్వారా ఏ రీతిగా సువర్ణం శుద్ధి చేయబడినదో, బంగారము శుద్ధి చేయబడినదో మనం కూడా ఈ శ్రమల ద్వారా శుద్ధి చేయబడతామంట. అంతే కదా? కష్టం వస్తే దేవుడి సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. మన తప్పేమిటో మనం తెలుసుకుంటాం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాం, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తాం. అందుకే దావీదు ఒక మాట అంటాడు, శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పి తిని, ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నేను జీవించుచున్నానంటాడు. మనిషికి శ్రమ రాకపోతే ఏమైంది? అన్నీ బాగా జరుగుతుంటే త్రోవ తప్పిపోతారంట. శ్రమ కలిగిన తర్వాత ఏం చేస్తున్నాడంట? తన జీవితాన్ని మార్చుకున్నాడంట, తన నడతను మార్చుకున్నాడంట, తన బ్రతుకును మార్చుకున్నాడంట.
ఇప్పుడైతే నీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నానని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు. ఇంకా ఎందుకు పరీక్షిస్తాడు? ఇంకా ఇవ్వటానికి పరీక్షిస్తాడు. మూడోదిగా ఆయన ఏం చేస్తాడంట? మన విశ్వాసమును మెరుగుపరచడానికి. అదే కదా మరలా ఈ వాక్యం మొదటి పేతురు 1 అధ్యాయం 6-7 వచనాలను మరొకసారి మనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి ఏమంటున్నాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. దేని వలన? మనకు వచ్చిన దీవెన బట్టి, మనకు వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, మనకున్న క్షేమమైన స్థితిని బట్టి ఆనందిస్తున్నాం. అది ఓకే. కానీ కింద ఏమంటున్నాడు? కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తొందరలో చర్చిల దగ్గరికి వచ్చి అల్లరి చేసే వాళ్ళు రాబోతూ ఉన్నారు. కోనసీమలో ప్రారంభమైంది. చర్చిలు ఉండకూడదంట, మదర్ తెరిసా ఆశ్రమాలు ఉండకూడదనంట. ప్రతి చర్చిల మీద అదేదో స్లోగన్ జై అని రాస్తూ ఉన్నారు. ఆ పదం నయనేందు బలకాల. చూడండి ప్రియమైనటువంటి వర్లరా, అంటే ఇదంతా దేనికి సూచన? ప్రభు రాకడకు సూచన. ఇది దేనికి సూచన? జనం మీదకి జనం లెగుస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది. అక్కడక్కడ కరువులు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు జరుగుతూ ఉండగా, భూకంపములు జరుగుతుండగా, తెగుళ్ళు జరుగుతూ ఉండగా నేను వాకిటనే ఉన్నానని తెలుసుకొనుడి. జనులు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, మీరు ఓర్చుకొని ఉండండి అని చెప్పాడు. ఎడకొచ్చి ఎవరో కాదు, మన ఇళ్ళ పక్కల వాళ్ళే వచ్చి మనలే ప్రార్థన అంట. ఏందిరా ప్రార్థన ఇక్కడ అని కొట్టే రోజులు రాబోతూ ఉన్నాయి. మరి అప్పుడు మందిరాల్లో ఎంతమంది కనపడతారో తెలియదు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వచ్చే ముందు జరగబోయేటటువంటి చెప్తున్నా. కొంతకాలము అందుకనే అన్నాడు ఆయన, ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏర్పరచబడిన వారు సైతము తప్పిపోతారంట. మీరందరూ మారు మనసు పొంది చాలామంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు, శ్రమలు ఇంకా ఎక్కువ దేవుడు అనుమతించాడనుకో. కొంతమంది అంటే ఎందుకు ఈ బాధ అంతా, వాళ్ళతో తిట్టించుకోవటం ఎందుకు, కొట్టించుకోవటం ఎందుకు, మందిరానికి పోకుండా పోలా అంటే వాళ్ళు ఇంకా పరలోకానికి వెళ్ళరు. విశ్వాస విషయంలో వాళ్ళు ఏమైపోతారు? ఆపివేయబడతారు, భ్రష్టులు అయిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరో కొడతారో కొట్టండి అయ్యా, తిడతారా తిట్టండి, ఏం చేస్తారో చెయ్యండి, మేము ప్రభువును మాత్రమే విడిచిపెట్టాం అనేటటువంటి అదంతా కొంతసేపే ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. మీకు తెలియట్లే, ఇక్కడ ఈ ఊరిలో అలాంటి వారు ఎవరు లేరు కాబట్టి. కానీ అది దావనంలాగా అంతా అంటుకుంటుంది. ఎందుకంటే ప్రభు యొక్క వాక్య నెరవేర్పు. చూడండి మనకు శోధనలు చూడండి. కానీ క్రైస్తవుడు నెహ్రూ ఒక మాట అంటాడు. ఏమని? మన మాజీ ప్రధాని, మొట్టమొదటి ప్రధాని ఏమన్నాడంటే, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, వారు నిద్రించుచున్న సింహాలు అని అన్నాడు. నిజమే. మనల్ని ఏమన్నంత వరకు మనం ఏం చేస్తామంటే సరైన భక్తి చేయరంట మనోళ్ళు. అదే ఏదన్నా అన్నారనుకో, దేవుడి సన్నిధిలో ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళను మొన్న అమెరికాలో చార్లెస్ క్రిక్ అనేటటువంటి వ్యక్తిని ఇలాగే యూనివర్సిటీలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మగోళ్ళు పెళ్లి చేసుకోవద్దమ్మా, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవద్దు. అమెరికా కల్చర్ అది, LGBTQ అని అంటారు. అది LGBTQ కల్చర్. చూడండి వాళ్ళందరూ ఏ డ్రెస్సులు వేస్తారంటే ఇంద్రధనస్సు డ్రెస్సులు వేస్తారు. చూడండి కొంతమంది పిల్లకాయలు ఇక్కడ ఏం పెడతారో తెలుసా? వాళ్ళని చూసి వీళ్ళు ఇక్కడ కమ్మలు కుట్టించుకుంటున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? తెలిస్తే ఈ దరిద్రులు ఏమవుతారో తెలుసా? మగోళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. నేను ఫలానా లెస్బియన్ని, నేను మెన్ టు మెన్ పాపం చేసేవాడిని, స్త్రీతో పాపం చేసేటటువంటి దాన్ని అనే గుర్తులు వాళ్ళు కొన్ని ఏడు పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికా వాడు పెట్టాడని చెప్పి వీడు పెట్టుకుంటున్నాడు కమ్మ. ఆడోళ్ళు పెట్టుకుంటే అది పద్ధతి. మగోడు పెట్టుకుంటున్నాడు అంటే ఏంది? వీడికి తెలియదు, ఇక్కడ ఉన్నోడికి. వాడికి తెలుసు అది. వాడు ఎందుకో, వాడు బస్సు ఎక్కినా రైలు ఎక్కినా వాడితో ఎవడైనా సహవాసం చేయడానికి నేను ఫలానా దాన్ని సమర్థించేవాడిని అని పెట్టుకునేది అది.
చూసారా, అలాంటి పాపాన్ని గద్దిస్తూ ఆయన వాక్యాన్ని చెబుతూ దేవుని గురించి చెబుతూ ఉంటే దూరం నుండి ఎడబెట్టి కాల్ చేశారు, చచ్చిపోయాడు స్పాట్లో. ఆయన భార్య చెప్తా ఉంది, ఇద్దరు చిన్నపిల్లలు, నా భర్త ఎంతో సేవ చేశాడు, ఆయన ఎన్నుకున్న మార్గం చాలా గొప్పది, ఆయన దేవుని ముఖాన్ని చూడటానికి వెళ్ళాడు, నా భర్త విడిచిపెట్టినటువంటి మార్గాన్ని నేను కొనసాగిస్తాను అని అన్నది. యవ్వనస్తురాలు అమ్మాయి, నేను కొనసాగిస్తాను, అలాంటి ప్రజలను పాపములో నుండి నేను విడిపిస్తాను. చూడండి, ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కొందరినైనా అగ్ని నుంచి లాగినట్టుగా లాగండి. ఇప్పుడు కొరువులను గబెక్కిన లాగామనుకోమ్మా, కొంతకాలైనా ఏమవుతుంది, ఆ కర్ర బయటకు వస్తుంది, పూర్తిగా దహించబడదు కదా. అది అలాగే పాపములో ఉన్నటువంటి కొందరిని దేవుని వాక్యమును చెప్పి మనం ఏం చేయాలని అంటే, కొందరిని మనం ఏం చేయాలా, అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలని, అంటే నరకానికి వెళ్ళేటటువంటి వారిని మనం ఏం చేయాలంటే లాగాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మరి ఆయనను కాల్చారు, ఆ సువార్త ఆగిపోయిద్దా? మన దగ్గర ఒక ఆయన ప్రవీణ్ పగడాలను గారిని ఆయన్ను చంపారు. తిరిగి ఆయన ఏమన్నారంటే తాగి వచ్చి చచ్చిపోయాడు అన్నారు. ఎంత దుర్మార్గులు ఈ ప్రభుత్వ నాయకులు! పాస్టర్ తాగుతాడా? బోధించని వద్దని చెప్పేటటువంటి పాస్టర్ తాగుతాడా? ప్రియమైనటువంటి వారులారా చూడండి, అయినా కానీ ఆయన చచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మెసేజ్లన్నీ యూట్యూబుల్లో ప్రపంచమంతా చూస్తూ ఉంది, అనేకులు మారిపోతూ ఉన్నారు. చూసారా, క్రైస్తవుడు అంట చచ్చిపోయి కూడా మాట్లాడతాడంట. సరైనటువంటి భక్తి జీవితం జీవిస్తే చచ్చిపోయి కూడా మాట్లాడతాడు. ఏ వేలదే కదా, ఆయన రక్తము నేలలో ఉండి దేవునికి మొరపెడతా ఉన్నదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే రాబోయేటటువంటి కష్టకాలములు రాబోతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, జలప్రలయాలు వస్తూ ఉన్నాయి, జనం మీదకి జనం లెగుస్తున్నారు, ఒక కులం మీదకి ఒక కులపోలు లెగుస్తున్నారు. ఇవన్నీ యేసు ప్రభు యొక్క రాకడకు సూచనలు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. అందుకనే ఈ దినములలో మన విశ్వాసము మెరుగుపరచబడాలి అనంటే మనము కొన్ని శోధనలు మనకు ఉండాల్సిందే, కొన్ని కష్టాలు మనకు ఉండాల్సిందే. చూడండి, అయినా కానీ నీతిమంతుడు ప్రార్థించగా 34వ వచనం చూడండి, 34వ అధ్యాయం కీర్తన 6వ వచనాన్ని చూడండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. చూడండి, ఇంకా ఏమంటున్నాడు 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చూడండి, మనకు వస్తాయి కష్టాలు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా కానీ వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడంట, మనలను విడిపిస్తాడంట. అందుకనే వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, అప్పులు వచ్చినా, ఐహిక విచారాలు వచ్చినా, ధనమోసాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ మనము వాటి ద్వారా మన విశ్వాసము మెరుగుపడాల, దేవునికి ఇంకా మనము దగ్గరవ్వాల, దేవుని వాక్యమును అధికముగా చదవాల, ఆ వాక్యాన్ని బట్టి మనల్ని మనము ధైర్యపరచుకోవాలా. అంతేగాని కుంగిపోకూడదు, బలహీనులం కావద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వాన్ని తప్పించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అన్నిటి నుండి మనల్ని విడిపించి తప్పించి కాపాడేటటువంటి దేవుడు మొదట ఏమన్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించి పరిశోధిస్తాడు. అన్నీ ఇచ్చిన తర్వాత పరిశోధన. రెండోది, ఇంకా ఎన్నో ఇవ్వడానికి పరిశోధిస్తాడు. మూడోది, మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి మనల్ని పరిశోధిస్తాడు. అందుకని వీటిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఈ కడవరి దినాల్లో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఏ పొద్దు దేవుడు వస్తాడో, యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి అకస్మాత్తుగా వస్తాడో తెలియదు. కానీ మనం ఏం చేయాలా, మన ఆత్మీయ సూట్ కేసు రెడీగా సిద్ధపరచుకొని, ప్రభు వచ్చినా మరణం వచ్చినా రెడీగా ఉండి ఆయనను ఎదుర్కోవాలి. ప్రార్థన చేసుకుందాం.